భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పర్యటించారు. ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 15 పుష్కరాల మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. జ్ఞాన సరస్వతి ఘాటి, త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహం, హారతి ప్లాట్ఫామ్లు, కళ్యాణకట్ట, టెంట్ సిటీ, జ్ఞానదీపం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గోదావరి హారతిని భక్తులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని, 13 వరకు డే అండ్ నైట్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాల సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఇతర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉన్న ఆర్ఎన్బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్ మరియు దేవాదాయ శాఖకు సంబంధించిన పనులన్నింటినీ కూడా పర్యవేక్షించి 15వ తారీఖు నుంచి జరగబోయే అతి పవిత్రమైన ఈ పుష్కరాల సందర్భంలో అనేక మంది పుణ్యస్నానం చేయడానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది కనుక అన్ని తీర్ల సౌకర్యాలు కలిగేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి మరి తగు విధమైన చర్యలు 35 కోట్ల రూపాయల నిధులతో ఈ పుష్కరాలు ఇక్కడ గొప్పగా జరగాలని ముఖ్యమంత్రి గారు, మరి దేవాదాయ శాఖ మంత్రి గారు కాళేశ్వరంలో జరుగుతూ ఉన్న ఈ పుష్కరాలకు సంబంధించి నిధులు కేటాయింపు చేయడం, వేగవంతంగా పనులన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో